అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మళ్ళీ అకాడమిక్ ఇయర్ మొదలు కాబోతోంది. ఏ కోర్స్ చదవాలి, బీటెక్ చదివితే ఎక్కడి నుంచి చదవాలి, ఇవే మనకుండే ప్రశ్నలు. దానికి సమాధానంగానే సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఒక ఇండిపెండెంట్ బాడీగా, వారి స్వయం ప్రతిపత్తితో ఎదిగే ఒక సంస్థగా, ఒక విద్యా సంస్థగా 2007లో తన ప్రయాణం మొదలుపెట్టింది. అప్పట్లో స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఎన్నో కోర్సుల అనంతరం ఇప్పటి అవసరార్థం బీటెక్ కోర్సెస్ని, అది కూడా 5 బ్రాంచెస్ తోటి ఇండస్ట్రీకి సంసిద్ధం అవుతూ విద్యార్థుల్ని తయారు చేసే విధంగా, అలాగే హయ్యర్ స్టడీస్కి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా ఏ విధంగా అనుగుణంగా ఉండాలో అటువంటి ఒక కోర్స్ కరికులంతో దూసుకెళ్తున్న విద్యా సంస్థ సిఆర్ రావు గారి గౌరవార్థం పెట్టిన ఈ విద్యా సంస్థ. అందరికీ సుపరిచితులు. సిఆర్ రావు గారు ఒక శాస్త్రవేత్తగా గణిత శాస్త్రం, గణాంకాలు వీటిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వారి పేరు చాలా సుపరిచితం. దీన్ని ఇప్పుడు మరింతగా ముందుకు తీసుకెళ్తూ ఈ బీటెక్ కోర్సెస్ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా అవసరం. ఇవాళ నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పాలి. విద్యార్థులకి చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్, హైయర్ స్టడీస్ అండ్ దాంతోపాటు R&D అండ్ వీటితో పాటు జాబ్ ఓరియంటేషన్ కూడా కల్పిస్తూ చక్కటి ప్లేస్మెంట్స్తో మొదలైన ఈ విద్యా సంస్థ ఎలా వెళ్తుందో తెలుసుకుందాం. ఇక్కడ బీటెక్ కోర్సెస్, ఇక్కడ ల్యాబ్స్ అండ్ ఫెసిలిటీస్కి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. ఫాలో మీ. అందరికీ తెలుసు, ఒక బీటెక్ ప్రోగ్రామ్ చేయాలంటే అందరికీ ఉండే ప్రశ్న ఏంటి, ఇది ఇండస్ట్రీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, నేరుగా దీనికి జాబ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయా, నేను ఒకవేళ హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పి. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఇన్స్టిట్యూట్లో ఎంటెక్ కోర్సులు కూడా ఉండడం చాలా విశేషం. సో అన్ని రోడ్ మ్యాప్లు స్పష్టంగా విద్యార్థులకు చూపిస్తూ దూసుకెళ్తున్న సంస్థ ఈ సిఆర్ రావు ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు. ఈ సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్లో ఇక్కడ ఉండే బీటెక్ ప్రోగ్రామ్ అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ విశేషం ఏంటంటే, ఇక్కడ చూస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట. ఇక్కడ అంటే రీసెర్చ్లోకి వెళ్ళదలుచుకున్న వాళ్ళు ప్యారలల్గా అనేక ప్రాసెస్ ఒకేసారి చేయాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కనుక ఇలాంటి ఫెసిలిటీస్ ఉండడం వల్ల విద్యార్థులకి సులువైన ఒక ప్రాక్టికల్ మార్గాన్ని కూడా చూపిస్తున్న విద్యా సంస్థ ఇది. అండ్ మనం చూస్తున్నాం ఇక్కడ చాలామంది విద్యార్థులు ఇప్పటికే అనేక ప్రాజెక్ట్స్పై వర్క్ చేస్తున్నారు. సో మనం చూస్తున్నాము ఎంత మనకి ఏఐ ఇవాల్వ్ అయినా కూడా ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అసలు అనుకుంటున్నాం, కానీ ఏఐని హ్యాండిల్ చేసే వాళ్ళకి, అలాగే టెలికాం ఇండస్ట్రీ లాంటి సెక్టర్స్లో మాత్రం అవసరాలు నిత్యం పెరుగుతున్నాయి. ఇక్కడ చూస్తున్నాం మనం వైర్లెస్ కమ్యూనికేషన్ ల్యాబ్ అనమాట. 4G 5G ఈ నెట్వర్క్ల వెనకాల కథా కమమిషి ఏంటి, ఇక్కడ విద్యార్థులు కూర్చుని నేర్చుకోవడమే కాకుండా రెడీగా రేపటి రోజున గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళు నేరుగా ఇండస్ట్రీకి వెళ్ళే విధంగా చక్కటి కోర్సెస్ నేర్చుకుంటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇక్కడ చూస్తున్నాం మనం అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ల్యాబ్, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ NLP ల్యాబ్ అంటున్నాం. సో గణిత శాస్త్రం, గణాంకాలకు సంబంధించిన అన్ని విషయాలని కూడా ఎన్క్రిప్ట్ చేసి డేటాని పొందుపరిచే ఒక ల్యాబ్ అనమాట. ప్రత్యేకమైన ల్యాబ్స్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నామంటే, ఒక కాలేజ్ క్యాంపస్లో ఉండవలసినవి ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇచ్చే ఇటువంటి ల్యాబ్స్ అండ్ దాంతోపాటు అద్భుతమైన ఫ్యాకల్టీ, అంటే ఆయా రంగాలలో నిష్ణాతులు, నిపుణులు, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఫ్యాకల్టీగా ఉంటే అప్పుడు విద్యార్థులకి గైడ్ చేయడం కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఏ బీటెక్ ఆ బీటెక్ అని కాదు, కరెక్ట్ ప్లేస్లో బీటెక్ చేసి స్పెషలైజేషన్ చేస్తే గనక ముందు ముందు ఆపర్చునిటీస్ అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ అద్భుతంగా ఉంటాయని నిరూపించడానికి మనం ఇటువంటి ఒక విద్యా సంస్థకు వచ్చాం. మనం చూసాము బీటెక్ కోర్సులు అండ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు ఎవ్రీ సంవత్సరం చూస్తున్నాం, కానీ అందరికీ తగిన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఉండకపోవడం వల్ల ఇండస్ట్రీకి, అకాడమియాకి మధ్య గ్యాప్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇటువంటి హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ల్యాబ్స్ ఉండడం వల్ల విద్యార్థులకి డే 1 నుంచి కూడా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇస్తూ, అలాగే ఇక్కడ R&D ప్రాజెక్ట్స్ని కొనసాగించడానికి కూడా ఇటువంటి ల్యాబ్స్ తోడ్పడుతున్నాయి అన్నమాట. మామూలుగా టెక్నికల్ ప్రోగ్రామ్స్లో తలమానికంగా చెప్పే IITస్లో జరిగే కొన్ని పోటీల్లో కూడా, అంటే ఇంటర్ కాలేజియేట్, ఇంటర్ యూనివర్సిటీ పోటీల్లో కూడా ఈ విద్యా సంస్థలో ఫస్ట్ ప్రైజ్ రావడం అనేది, ఒక ప్రైజ్ విన్నర్గా ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. ఇది శృతిబంధు అంటే ఎంతటి ఒక ఎక్స్పర్టీస్తో ఇక్కడ ఫ్యాకల్టీ పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు టు బీ రెడీ ఫర్ ది ఇండస్ట్రీ అని అర్థమవుతుంది. బేసికలీ డెఫ్, మ్యూట్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ ఇండివిజువల్స్కి కమ్యూనికేషన్ బ్యారియర్స్ ఏవైతే ఉంటాయో, సింపుల్ సోషల్ ఇంటరాక్షన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్కి వాళ్ళకి ఎలా అయితే యాక్సెస్ ఉండదో అటువంటి ఒక కోర్ ప్రాజెక్ట్లో ఈ సంస్థ, విద్యా సంస్థ విన్నర్గా నిలవడం చాలా విశేషం. ఆండ్రాయిడ్స్లో ఉండే వల్నరబిలిటీస్ని ఎలా స్టడీ చేయాలి, దాని రీసెర్చ్ ఏంటి అంటే ముందు దానికి ఎలాంటి సవాళ్ళు వస్తాయి, ఎలా అప్డేట్ చేయాలి, ఇలాంటి కీలకమైన స్పెసిఫిక్ విషయాలు ఇవాల్టి డేకి చాలా రెలవెంట్ అయ్యే విషయాలపై రీసెర్చ్ చేసే బ్లాక్ చైన్ అండ్ ఆండ్రాయిడ్ ల్యాబ్లోకి అడుగుపెట్టాం మనం. సో ఇక్కడ కూడా విద్యార్థులు చాలా బిజీగా వారి యాప్స్ని డెవలప్ చేసుకుంటూ, సెక్యూరిటీ యాప్స్ కావచ్చు, లేదు ఎక్కడా కూడా లూప్ హోల్స్ లేకుండా సంపూర్ణంగా, అంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కోసం కావాల్సిన
ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తున్నారు విద్యార్థులు చూస్తున్నాం. మనం చాలా సీరియస్ మైండెడ్ ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తుంది స్పష్టంగా ఇక్కడ. ఇది కేవలం ఒక కాలేజ్ బీటెక్ క్యాంపస్ కాదు, ఇట్స్ లుక్స్ లైక్ మోర్ లైక్ రీసెర్చ్ డ్రివెన్ కైండ్ ఆఫ్ బీటెక్ ప్రోగ్రామ్. కాబట్టే ఇక్కడ విద్యార్థులు సంపూర్ణంగా అంటే ఎక్స్పర్టీస్ సాధించే బయటకు వస్తున్నారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఇంతకీ ఇక్కడ అడ్మిషన్ పొందాలంటే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఏమిటి అసలు క్వాలిఫికేషన్ ఏమిటని చెప్పి. సో అందరికీ జేఈ మెయిన్స్ స్కోర్లో 50% వెయిటేజ్తో పాటు ఎంసెట్ అలాగే ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసిన అనంతరం ఇక్కడ సీట్ సంపాదించాలా లేదా ఇవ్వాలా లేదా విద్యార్థికి అని డిసైడ్ చేస్తారు ఇక్కడ యాజమాన్యం. చూస్తున్నాం సిఆర్ రావు గారి గ్యాలరీలో ఆయన జ్ఞాపకాలు, ఆయనతో పాటు ప్రయాణించి ఆయనకి స్ఫూర్తి ఇచ్చిన చాలామంది వ్యక్తుల్ని చూస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా మనం కేవలం 15 మందికి మాత్రమే పర్మిషన్ ఉండే కేంబ్రిడ్జ్లో వాక్ చేస్తూ దాదాపు ఒక నోబెల్ లారెట్కి సరిసమానం అని చెప్పాలి. అటువంటి ఘనత, విద్వత్తు, పాండిత్యం, ఇంకా చెప్పాలి పట్టు ఉండే గొప్ప సైంటిస్ట్ ప్రొఫెసర్ సిఆర్ రావు గారు. అండ్ ఇక్కడ చూస్తున్నాం ఆయన ఫోటోగ్రాఫ్స్. ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టికల్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ 53-54లో ఫోటోగ్రాఫ్ అనమాట ఇది. అండ్ అక్కడ మనం చూస్తున్నాం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారితో, అలాగే చాలా గొప్ప వాళ్ళతోటి ఆయన ఫోటోగ్రాఫ్స్, ఇందిరాగాంధీ గారితో. ఇదంతా చూస్తున్నాం మనం. ఈ థియరమ్స్ కానీ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా వారి కాంట్రిబ్యూషన్ టు ద ఫీల్డ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇక్కడ చూస్తున్నాం మెహల్నోబిస్ గారు, నిర్మల్ కుమారి గారు వారి గురువులు అని చెప్పాలి. సిఆర్ రావు గారు వారి శ్రీమతి గారితో దిగిన ఫోటో. నమస్కారం, నా పేరు మేఘన. నేను ఇక్కడ 4th ఇయర్ సిఎస్సిలో చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు చాలా భయం వేసింది, కానీ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ స్టూడెంట్ ఇంటరాక్షన్ అన్నిటి వల్ల నాకు చాలా ధైర్యం పెరిగింది. చాలా ఫ్రీగా ఫ్యాకల్టీతో కలవడం, వాళ్ళతో డౌట్స్ సెషన్స్ అన్నీ క్లియర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. మాకు సెకండ్ ఇయర్ నుంచి థియరీతో పాటు రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు. దానివల్ల వీ వర్ రెడీ ఫర్ కార్పొరేట్ వరల్డ్ ఆల్సో. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఇంటర్న్షిప్స్ ఇంకా ప్లేస్మెంట్స్ కూడా చాలా గేరప్ అయిపోయి ట్రైనింగ్స్ ఇంకా స్కిల్ మ్యాచింగ్ సెషన్స్ అన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల కార్పొరేట్ రెడీనెస్ ఎక్కువయ్యి అండ్ దెన్ వీఆర్ చాలా ధైర్యంగా ఉంది కార్పొరేట్ వరల్డ్ ఫేస్ చేయడానికి. ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ సిఆర్ఆర్ ఫ్యామిలీ. నా పేరు లహరి. ఇక్కడ 4th ఇయర్లో సిఎస్సి చదువుతున్నాను. ఇన్ని రోజులు నేను తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ చాలా బాగా ఉంటాయి. మనకి నేర్చుకోవాలనుకున్నప్పుడు నేర్చుకోవాలని తపన ఉంటే మనం మంచిగా ఎదిగే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ అభివృద్ధి చాలా మంచిగా ఉంటుంది. సో మనకి ఒకవేళ డౌట్స్ ఉన్న క్లాస్లో ఏమన్నా ఉన్నా ఇంటరాక్షన్ బాగుంటుంది క్లాసెస్లో. అండ్ దెన్ క్లాసెస్ విన్న వాళ్ళకి చాలా మంచిగా ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ డన్. అండ్ దెన్ ఆల్సో మన ట్రైనింగ్ అండ్ దెన్ ప్లేస్మెంట్స్కి ట్రైనింగ్ అండ్ దెన్ ఇండస్ట్రీ రెడీగా చేస్తారు. ఇక్కడ క్యాంపస్ కూడా మంచి లొకేషన్లో ఉన్నది. అండ్ దెన్ ఇక్కడ క్యాంపస్ చాలా గ్రీన్గా ఉంటుంది. అండ్ దెన్ ఇట్ గివ్స్ అ డిఫరెంట్ లైఫ్ ఫ్రమ్ ద సిటీ. అండ్ దెన్ ఇక్కడికి వచ్చాక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. దానివల్ల మనకి చదువు మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది అని నా ఒపీనియన్. అండ్ మరొక విశేషం ఏంటంటే ఇక్కడ అన్ని కాలేజెస్లో ఇస్తూ ఉండొచ్చు, కానీ యాక్చువల్గా ప్రాక్టికల్ ట్రైనింగ్తో పాటు ఇక్కడ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం కూడా విద్యార్థులకి, దానివల్ల మరింత ప్రాక్టికల్ ఎక్స్పోజర్ వస్తుంది. సో సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళకి కొసమెరుపు ఏంటంటే 10-12 లక్షలు స్టార్టింగ్ ప్యాకేజెస్ చాలామందికి వస్తున్నాయి. 30 లక్షల ప్యాకేజ్తో కూడా గోల్డ్మెన్ సాక్స్లో ఉద్యోగం సంపాదించారు లాస్ట్ ఇయరే. అంటే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇంత గొప్పగా ఉండి ఒక ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆరా ఉండే కోర్స్ అండ్ ప్రోగ్రామ్ ఇక్కడ బీటెక్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. బట్ మేక్ ష్యూర్ మీ జేఈ మెయిన్ స్కోర్ బాగుండాలి. దాంతోపాటు ఇఫ్ యూ అటెంప్టెడ్ ఎంసెట్ స్కోర్ కూడా బాగా ఉండాలి. వాటి బేసిస్గానే మీకు అడ్మిషన్ దొరుకుతుంది అనమాట. విషింగ్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ద బెస్ట్. తప్పకుండా సరైన నిర్ణయం తీసుకుని చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీరు మంచి యూస్ఫుల్ బీటెక్ ప్రోగ్రామ్ చేసి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాం. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.